హాయ్ మై డియర్ ఫ్యామిలీ మెంబర్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అత్తారింట్లో అక్క చెల్లెళ్ళు. అందరూ ఎలా ఉన్నారు? మేమైతే చాలా చాలా బాగున్నాము. ఈరోజు ఆ దేవుడి దయ వల్ల త్రిమూర్తుల వారి పూజ కూడా చేసుకుంటున్నాము. నోముల తర్వాత ఆదివారం చేసుకోవాలన్నమాట. మా ఇంట్లో నోములు అవంతా అయిపోయిన తర్వాత నెక్స్ట్ పూజ ఉందండి, త్రిమూర్తుల వారి పూజే. అందరి ఇళ్ళలో చేస్తారో చేయరో తెలియదు, కానీ మేమైతే అత్త వాళ్ళ ఇంటికి వచ్చిన తర్వాత నుంచి చేస్తున్నాం. మా అమ్మ వాళ్ళ ఇంట్లో నుంచి చేసేవాళ్ళం కాదు. సాయంత్రం చేసుకుంటాము ఈ పూజ. సాయంత్రం ఇంకా ఇంట్లో పూజ కంప్లీట్ అయిపోయిన తర్వాత మా అత్తమ్మ అయితే త్రిమూర్తుల వారి పూజకి అన్ని ఏర్పాట్లు చేసేస్తూ ఉన్నారు. మేమైతే ఈరోజు త్రిమూర్తుల వారి పూజలు 3 మేళాలు చేస్తున్నాము. కొంతమంది ఒక మేళ చేస్తారు, 5, 7 అలా చేస్తారనమాట. మాకు వచ్చేసి మేము ఫస్ట్ నుంచి చేసేది 3 మేళాలే, అంటే 9 చేసుకోవాలన్నమాట. ఈ పూజ ప్రత్యేకంగా బ్రహ్మ విష్ణు మహేశ్వరులకి చేస్తాము. అది కూడా కార్తీక మాసంలోనే ఒక ఆదివారం చేసుకోవాలి. మేమైతే నోములు ఫ్రైడే వచ్చినాయి కదా, దాని తర్వాత సండే రోజు చేసాము. కొంచెం తొందరగానే చేసుకున్నాం, ఎప్పుడు అలాగే చేసేస్తాము. నోములు అయిపోయిన తర్వాత నెక్స్ట్ వచ్చే సండేకి అలా చేసేస్తాము. ఈసారి అయితే 2 రోజులు గ్యాప్ ఇచ్చి వచ్చింది కాబట్టి చక్కగా త్రిమూర్తుల వారి పూజ అయితే చేసుకున్నాము. ఇది కార్తీక మాసంలో చేసే ఒక గొప్ప పూజ అని చెప్పొచ్చు. మాకైతే చాలా చాలా హ్యాపీగా అనిపిస్తుంది ఈ పూజలు అవి చేయటం వల్ల. మేము 3 మేళాలు చేస్తామని చెప్పాం కదా, అందుకని 3, 9 అయితే వెలిగించేసుకున్నాము. ఫస్ట్ మనము ఈ పూజ కన్నా ముందల త్రిమూర్తుల వారికి ఎడమ వైపున విఘ్నేశ్వరుడిని పసుపు వినాయకుడిని చేసుకొని ఫస్ట్ ఆయనకి పూజ చేసిన తర్వాత మనము త్రిమూర్తుల వారి పూజ అయితే చేయాలి. అన్ని అట్టిపళ్ళు, వక్క ఏది తీసుకున్నా 3 మేళాలు కాబట్టి మేము అన్ని 9 అయితే పెట్టుకున్నాము. దాంట్లో గ్లాసుల్లో వాటర్ వేసుకొని కొంచెం పసుపు తీసుకొని దాంట్లో తమలపాకు వేసి దేవుడి ముందర అలా పెట్టుకోవాలి. మేమైతే ప్లాస్టిక్ గ్లాసులో చేస్తున్నాము. ఇత్తడి గ్లాసులు, రాగి గ్లాసులు ఉన్న వాళ్ళు 9 లేకపోతే 3 పెట్టుకొని ఆ గ్లాసుల్లోనే చేసుకోవచ్చు. దేవుడి దేవల్ల అంతా బాగుంటే వచ్చే సంవత్సరం ఇత్తడి గ్లాసులో చేద్దామని అనుకుంటున్నాము. అంతా దేవుడి దయ. పూజ చేస్తున్నంతసేపు పిల్లలు కూడా చాలా చక్కగా పూజ కథ అదంతా వింటారు. ఎప్పుడు పూజ మేము చదివే వాళ్ళము, కానీ ఈసారి అయితే టీవీలో పెట్టుకొని కథ అయితే క్లారిటీగా చక్కగా విన్నామన్నమాట. పిల్లలు కూడా పూజ చేసినప్పుడు మనం పిల్లల్ని అక్కడ కూర్చోబెడితే ఏం చేస్తున్నారు ఏంటని శ్రద్ధగా చక్కగా చూసి విని వాళ్ళు కూడా నేర్చుకుంటారు. ఇక వినాయకుడికి పూజ తర్వాత వినాయకుడికి కొబ్బరికాయ అయితే మా మావయ్య గారు కొట్టారు. ఇంట్లో పూజ ఎక్కువ మగవాళ్ళు చేస్తేనే, అంటే ఇంటి పెద్దలు చేస్తేనే ఇంట్లో ఉన్న వాళ్ళందరికీ వస్తుందన్నమాట అదంతా. ఇలాంటి మంచి మంచి పూజలు చేసుకోవడం వల్ల ఇంట్లో పాజిటివ్ వైబ్స్ అనేవి ఉంటాయి. అందరూ మనశ్శాంతిగా ఉంటారు, ప్రశాంతంగా అనిపిస్తుంది అని నాకైతే అనిపించింది. నేను లైవ్లో కూడా ఎక్స్పీరియన్స్ చేశాను. ఇలాంటి మంచి పూజలు చేసుకోవడం చాలా చాలా మంచిది. ఇక్కడైతే నేను త్రిమూర్తుల వారి పూజలో ప్రసాదం అయితే తయారు చేస్తున్నాను. ఫస్ట్ అయితే పటిక బెల్లం తీసుకొని దాంట్లో కొద్దిగా వాటర్ వేసుకోవాలి. పటిక బెల్లం కన్నా పటిక బెల్లం చిప్స్ తీసుకున్నా ఇంకా బాగానే ఉంటుంది. నేను కొంచెం అవి కొంచెం ఇవి వేసాను. దీంట్లోకి అయితే నెక్స్ట్ వక్క బాగా నలిపి వేసుకోవాలి. దాంట్లోని అటుకులు కూడా వేసేసుకొని అదంతా బాగా కలిసేటట్టుగా బాగా కలిపేసుకోవాలి. నేను ఇక్కడైతే వాటర్ కొంచెం తక్కువ వేసి కలిపాను. తర్వాత అయితే ఇంకా కొంచెం వాటర్ ఎక్కువ వేసి చక్కగా కలిపేశాను. ప్రస్తుతానికి వీటిని మాత్రమే కలిపేసి అయితే దేవుడి దగ్గర పెడుతున్నాను. లాస్ట్ పూజలో యూజ్ చేసాం కదా తమలపాకులు, అవన్నీ చక్కగా కట్ చేసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఈ అటుకుల ప్రసాదంలో వేసేసి బాగా కలిపేసి ప్రసాదంగా దేవుడి దగ్గర మనం ఉంచి పూజ అంతా అయిపోయిన తర్వాత మనం ప్రసాదంగా తీసుకోవాలి. చాలా చాలా బాగుంటుంది టేస్ట్ అయితే. ఇంకా ప్రసాదం తయారు చేసి ఇంకా దేవుడి దగ్గర అయితే పెట్టేశాను. ఇంకా పూజ అదంతా అయిపోయిన తర్వాత మనమైతే సాంబ్రాణి ధూపం అయితే దేవుడికి సమర్పించాలి. ఫస్ట్ ధూపం అయితే బ్రహ్మకి, తర్వాత విష్ణు, తర్వాత మహేశ్వరులకి. ఇంకా మా అత్తమ్మ, నేను, మౌనిక అయితే ఇంకా ఒక్కొక్క దేవుడికి ఒక్కొక్కలం వెలిగించేసాము. త్రిమూర్తుల వారి కథ కూడా చాలా చాలా బాగుంటుంది. ఈసారి ఎప్పుడైనా నేను వీడియోస్లో చెప్తాను. మనం ఏదైనా మనస్ఫూర్తిగా చేస్తే మనకు అంత మంచి జరుగుతుంది. ముందు మనం ఏదైనా చేస్తున్నామంటే మనకి నమ్మకం ఉండాలి. అది అలాగే ఎందుకు చేయాలి, ఇది ఇలాగే ఎందుకు చేయాలి అని ఏమి పెట్టుకోకుండా మనస్ఫూర్తిగా దేవుడికి దండం పెట్టుకొని మనం ఎలా చేసినా పూజని దేవుడు అంగీకరిస్తారండి. మనసులో ఏదో స్వార్థంగా ఆలోచించి అదంతా అయిపోద్దులే అని చెప్పి చేసుకుంటా ఉంటే దాన్ని దేవుడు ఎప్పటికీ యాక్సెప్ట్ చేయడు. మనం దాంట్లో పూజలో తప్పు కానీ ఏం చేసినా కూడా మనం మనస్ఫూర్తిగా దండం పెట్టుకున్నట్లయితే, మనకి వచ్చినట్టుగా చేసినట్లయితే దేవుడు ఖచ్చితంగా యాక్సెప్ట్ చేస్తాడని నాకు అనిపిస్తుంది. పూజ అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత లాస్ట్లో ఇంకా హారతి అయితే ఇచ్చేసాము. ఆద్యకైతే గంట కొడుతుంది. ఇక్కడ చిన్నపిల్లలతో ఇలా చిన్న చిన్న పనులు చేపిస్తే వాళ్ళకు కూడా చాలా హ్యాపీగా అయిపోతారు. నేను ఇంకా చెప్పాను కదా ఇందాక, పూజ అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత గ్లాసులో పెట్టుకున్న తమలపాకులు అవన్నీ తీసుకొని
ఇప్పుడు చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వాటిని అయితే దీంట్లో కలిపేసుకోవాలి. బాగా కలిపేసుకొని కొంచెం వాటర్ కూడా యాడ్ చేసి బాగా కలిపేసుకుంటే అదే ప్రసాదం. చాలా 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 బాగుంటుంది. తమలపాకులు మనం ఎప్పుడు యూజ్ చేసినా వెనక భాగం ముందు భాగం తీసేసి మిగిలింది అయితే చక్కగా వాడుకోవచ్చు. దాంట్లో విషయం ఉంటుందని అంటారు. సో అందుకని నేను వెనక ముందు తీసేసి వాటిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఆ అటుకుల దాంట్లో వేసి బాగా కలిపేశాను. కొంచెం వాటర్ వేసుకొని కలుపుకుంటే చాలా చాలా బాగుంటుంది. దీనైతే మా కింద ఉన్న వాళ్ళందరికీ ప్రసాదంగా పనిచేసి వచ్చేసాము. ముందైతే ఇలా కలిపేసి దేవుడి దగ్గర పెట్టేసి కాసేపు అయితే మేము అందరం బయటికి వెళ్ళిపోయాము. ఇంకా బయటికి వెళ్ళి ఒక 5-6 నిమిషాలు ఆ తర్వాత కాసేపు తర్వాత అయితే మేము లోపలికైతే వెళ్ళాము. అలాగ శబ్దం చేసి వెళ్ళాలి, ఎందుకంటే మనం లోపలికి రావడానికి ఇప్పుడు దేవుడి దగ్గర పర్మిషన్ తీసుకున్నట్లుగా వెళ్ళి ఇంకా దండం పెట్టుకొని ఒకసారి ఆ ప్రసాదం అయితే అందరం తీసేసుకొని ఇంకా ప్రసాదం తినడమే. ఇంకా ప్రసాదం అయితే మేము తీసేసుకుంటున్నాం. నేనైతే ఫస్ట్ కొంచెం పొడి పొడిగా కలిపాను. మా మావయ్య పొడిగా కలపమంటే ఇలా అయితే తీసేసుకున్నాం అందరము. కానీ తర్వాత ఇంకా అందరికి పంచాలి కదా, ఇలా అయితే అంత టేస్ట్ అనిపించదు, అన్నీ కలిసినట్టు అనిపించవని చెప్పి మా అత్తమ్మ ఇంకొన్ని నీళ్ళు పోసి మళ్ళీ ఇలా కలిపింది. ఇంకోసారి కూడా తీసుకున్నాము. ఈ ప్రసాదం ఎన్నిసార్లు తిన్నా చాలా చాలా బాగుంటుంది. వేసింది 3 ఇంగ్రీడియంట్స్, దాంతో ఒక డిఫరెంట్ టేస్ట్ వస్తుంది అనమాట. ప్రత్యేకంగా ఈ దేవుడికి ఇలాగా చేస్తారనమాట. నాకైతే అత్తమ్మ కొంచెం పెట్టమంటే నా 2 చేతుల నిండా వేసింది, నేను తినలేకపోయాను. ఇంకా అలాగైతే ఈరోజు పూజ అయితే మంచిగా కంప్లీట్ అయిపోయింది. మౌనిక అయితే ఇల్లంతా ముగ్గులు వేసేసింది, అవే చూపిస్తున్నాను ఇక్కడ. చాలా చాలా బాగా వేసింది. ఇంటి నిండా ముగ్గు ఉంటే అదొక కళ కదా. వీడియో నచ్చినైతే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోతే. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.